ఎలా ఉన్నారు ఇప్పుడు? హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా, అంతా ఓకే, బాగానే ఉన్నాను. కాకపోతే ఎక్కువ నడిచేటప్పుడు కొంచెం ఫాస్ట్గా ఎక్కువ ఫాస్ట్గా నడవలేను, స్లోగా నడవాల్సి వస్తుంది. అది తప్పితే మిగతా అంతా బాగానే ఉంది, హెల్తీగానే ఉన్నాను, నో ప్రాబ్లం. మీరు మధ్యలో ఒక దాదాపు 4 సంవత్సరాల మీరు సంక్రాంతి లాస్ట్ అమ్మా, సంక్రాంతి తర్వాత చేయలేదు ఇక. ఆ తర్వాత నేను సిక్కేంత అంతా మనం చేయలేదు. ఈయన ఒక సినిమా చేశాను, తర్వాత రమ్యకృష్ణ నా వైఫ్కి ఒక తమిళ పిక్చర్ ఒకటి చేయాల్సి వచ్చింది, చేశాను తప్పితే వేరే ఏం కంప్లీట్. సంక్రాంతి తెలుగులో లాస్ట్, ఆ తర్వాత చేయలేదు ఇక తెలుగులో. మరి మీరు మధ్యలో కోమాలోకి వెళ్ళారన్నారు, ఎంతకాలం? కోమాలో నేను నాకు తెలియదు బయట ఎంతకాలం ఉన్నారు మొత్తం? ఏమో కోమా ఎన్ని రోజులు ఉన్నాను రావన్నీ, కోమాలో అంటే ఎన్ని రోజులు ఉన్నాను? 40 days అండి, 40 days ఉన్నాను. ఓకే, 40 days ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఏమన్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. ఓకే, సడన్గా జరిగింది అది, అన్ఫార్చునేట్ ఇట్ ఈస్. ఆ టైంలో ఏదైనా సినిమా చేస్తున్నారా? లేదు, మా సినిమాలు చేయలేదు. సిక్ అయిన తర్వాత మళ్ళీ చేయలేదు. సంక్రాంతి లాస్ట్, సంక్రాంతి తర్వాత ఏం చేసిన లెక్కలోకి రాదు. వేరే లాంగ్వేజెస్లో కూడా లేదు ఆ టైంలో? లేదు. సో మిమ్మల్ని ఆ సమయంలో మీకు కాల్ చేసి కానీ లేకపోతే రెగ్యులర్గా వచ్చాయంటారు. తర్వాత చిరంజీవి వచ్చి చూసి వెళ్ళంటారు, అందరు చూసారు, ఆర్టిస్టులు అందరూ. తనికెళ్ళ బర్ని, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందరూ వచ్చి చూసి వెళ్ళారంట. నాకు తెలియదు, తర్వాత చెప్పారు అందరూ. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చిరంజీవి ఒకసారి కలిసాను అనమాట. బెన్నీ సీట్ కోసం వెళ్ళినప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడానమాట చిరంజీవితో. అప్పుడు ఏదో వేరే సీట్ ఏదో ఇస్తా అన్నాడు, కానీ వీడు సిబిఐటీలో జాయిన్ అయ్యాడు. అట్లాగా ఆ తర్వాత పెద్ద కలిసింది లేదు చిరంజీవిని. కాబట్టి ఫ్రెండ్షిపే. సో మీ రూమ్మేట్స్గా హరిప్రసాద్ గారు, మీరు, చిరంజీవి గారు, నారాయణరావు గారేమో మీకు సీనియరే స్టిల్, కాకపోతే మీతో కలిసి ఉంటారని అందరూ అనుకుంటారు. ఎవరు మీకు ఎక్కువగా టచ్లో ఉంటారు ఇప్పుడు? టచ్లో ఉండేది ఎవరు లేరమ్మా, శివకృష్ణ ఒక టచ్లో ఉంటాడు. ఆర్టిస్ట్ శివకృష్ణ ఉన్నాడు కదా, అతను ఒకటి టచ్లో ఉంటాడు. అప్పుడు మీతో నారాయణ కలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా ఇండస్ట్రీతో టచెస్ ఏం లేవు మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.